హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ గోవా ట్రిప్కి వెళ్ళాడండి. ఎలా ఫ్లైట్ ఎలా పైకి వెళ్తుంది చూడండి. టేకప్ పైకి ఎలా వెళ్తుందో స్లో మూమెంట్స్గా చూస్తుండండి. చాలా ఫస్ట్ స్లోగా వెళ్తుంది, తర్వాత ఎలా పైకి వెళ్తూ ఉంటుంది చూడండి. ఈ మూమెంట్ అంతా క్యాప్చర్ చేసామండి. చాలా బాగుంటుంది ఈ మూమెంట్. వెళ్తుంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే చాలా చాలా భయంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అయితే పైకి వెళ్ళిపోయిందండి ఫ్లైట్. పైన ఇలా ఉంటుంది బాగా. చాలామంది ఇవాళ రేపు వెళ్తున్నారు ఫ్లైట్కి, ఇబ్బంది ఏం లేదు. ఫ్యూ మెంబర్సే, చాలా తక్కువ మంది వెళ్ళటం లేదు. కానీ చూడండి ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది. ఆకాశంలో వెళ్తున్నట్టుంది, చాలా బాగుంది. ఇలా అనిపిస్తుంది, కొద్దోడు ఆడు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరు కలిసి ట్రిప్కి వెళ్తున్నారండి ఎంజాయ్ చేయడానికి. ఎప్పుడన్నా ఎంజాయ్ కూడా చేయాలి కదా, అందుకే వీళ్ళు ఫ్రెండ్స్ అందరు, మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరు గోవా వెళ్తున్నారు. పైన చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంది. అక్కడే ఉండబుద్ధి అయిపోతుంది, ఎంత బాగుందో. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. గోవాకి వెళ్ళారండి చూడండి. అక్కడ అంటే బోర్డ్ మీద అండి ఇది వెళ్తున్నారు. చాలా చాలా ఎంజాయ్ చేశారండి. 2 days ట్రిప్. కొంతమంది అక్కడే ఉన్నారు ఇంకా 3-4 days. మా హస్బెండ్ అయితే 2 daysకే వచ్చేసాడు. బోట్స్ అయితే పీస్ఫుల్గా ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారంట. ప్లస్ మా హస్బెండ్ ఒక జోక్ కూడా చెప్పేస్తానండి. తను నైట్ అంట బాత్రూంలోకి వెళ్ళాడంట, లాక్ అయిపోయాడంట. 3 hours అంటే సమ్మగా ఉన్నదంట. అరిచి 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 లాక్ కొట్టి 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 లాస్ట్కి ఏదేదో ట్రై చేశాక ఓపెన్ అయిందంట. 3 hours తర్వాత అండి. ఇది చాలా హైలైట్ జోకు. తను కూడా నవ్వుకున్నాడు, ఏంది పరిస్థితి అని. నైట్ వ్యూ చూడండి, సూపర్ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా బాగుంది. మేము ఎందుకు వెళ్ళలేదని అనిపిస్తుందండి, ఇంత బాగుందండి. ఎప్పుడన్నా వెళ్ళాలి గోవా ట్రిప్, చాలా బాగుంది. బీచ్ అండి, సూపర్గా ఉంది. అంటే వాటర్ ఇంకా కూడా పైకి వస్తూ ఉంటాయంట, పోతూ ఉంటాయంట. చాలా చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి. ఫ్యామిలీ కానీ వెళ్తే ఇంకా చాలా ఎంజాయ్గా ఉంటుంది అన్నమాట. పిల్లలు, హస్బెండ్, వైఫ్, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. వీళ్ళైతే వెళ్ళిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారంట. యాక్చువల్లీ గోవాలో చాలా ఎంజాయ్ అంటే బీచే అండి. బీచ్ కాడ కూర్చొని ఉండి ఆ గాలి, ఆ వాటర్, చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి. వెళ్ళిన వాళ్ళకి భిన్న రాబుద్ది కాదనమాట, చాలా బాగుంది. మేము ఎప్పుడు వెళ్ళలేదండి, మా హస్బెండ్ మటుకు చాలా టైం వెళ్ళాడు. మేము ఇలా వీడియోలోనే చూసేది, మేము కూడా వీడియోలోనే చూసేదండి. తను మటుకు చాలాసార్లు వెళ్ళాడు, తనకి చాలా ఎంజాయ్ చేశాడు. అక్కడ ఏదేదో ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ తింటున్నారు, ఎవరికి ఏది కావాలని. చాలామంది జెంట్సే వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఫుల్ ఎంజాయ్, డ్రింకు, మళ్ళీ గేమ్స్ ఉంటాయంట అక్కడ. వాళ్ళకి గేమ్స్ ఆడతారంట. ఆకాశం కింద అబ్బా ఎంత బాగుందో. ఓకే అండి, బాయ్.